అండి అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ స్పెషల్ ఏంటండి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే మధ్యాహ్నం ఫిష్ అయిపోయింది. ఇప్పుడు ఎండ్రకాయ కర్రీ చేస్తుంది మా అమ్మ. చూసేద్దాం ఈరోజు దాని రెసిపీ ఏంటి, దాన్ని ఎలా చేస్తున్నామని చెప్పి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. పసుపు వేసి బాగా కడిగి పెట్టేసుకున్నాను. కడిగి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం మిరప్పొడి, తగ్గంత దానికి తగ్గ మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి, సాల్టు, పెరుగు, కార్న్ పౌడర్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దాంట్లో బాగా ఫ్రై చేయాలి. ఇవి కూడా చూపి కలిపి ఇవన్నీ వేసి పెరుగు, కార్న్ పౌడర్, అల్లం పేస్ట్ వేసాను. ధనియాల పొడి, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 2 ఇవన్నీ వేసి బాగా కలపాలి. బాగా కలిపి బాగా పట్టించేయాల. వాటికి బాగా పట్టించిన పాట ఒక బాండ్లో పెట్టి ఆయిల్ పోసి దానికి తగ్గంత ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం బాగా వేడి చేసి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మిరియాల పొడి చల్లుకోవడం, తీసేసుకోవచ్చు అంతే. ఇట్లా బాగా కలుపుకోవాలి. బాగా పట్టించేయాలి. అన్నీ కారం, పెరుగు, ఉప్పు, అల్లం పేస్టు, ధనియాల పొడి, మళ్ళీ రెండో తడవ చెప్తున్నా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ బాగా వేసి బాగా కలిపేయాలి. దానికి తగ్గ సాల్ట్ మనకు తెలుస్తుంది కదా ఎంత సరిపోద్ది అనుకున్నప్పుడు దానికి తగ్గ సాల్టు, మిరప్పొడి అన్నీ వేసి మనమేం ఉప్పు అవి చూసుకోవాలి. వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఒక నిమిషం ఇట్లా పెట్టుకుంటే చూస్తున్నారు కదా, చూడండి ఇంతే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా బాండ్లో పెట్టి, కొద్దిగానే, మరీ ఎక్కువేం అవసరంలే. ఆయిల్ పెట్టేసి కాగింది కదా అనుకున్నప్పుడు కొంచెం ఆవాలు వేసి ఆవాలు వేగిన పాట కొంచెం కరివేపాకు, ఆవాలు కాలుతున్నాయి. ఆయిల్ కాలుతుంది, కాలిపోయింది. ఆవాలు వేసాను, కొంచెం కరివేపాకు అంతే, ఇంకేం వేయబడలే. వేసి దీన్ని ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా పెట్టేసేది. ఇట్లా పెట్టేసేది ఇంత పెట్టేసుకున్నాను. బాండలు కొంచెం పెద్దదిగా పెట్టుకొని ఇట్లా పెట్టేస్తుంది. అంతేనండి, ఇది ఈజీగా అయిపోద్ది. నోటికి ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు రైస్లోనే కాదు మామూలుగానే తినేయచ్చు. ఇట్లా రైస్లో తినాలనే పడలే. రైస్లో కలుపుకోవచ్చు, చపాతీలో తినచ్చు, లేదంటే వత్తదే తినేసేయచ్చు.
కాలుతా ఉంది, వేగిపోద్ది. ఎక్కువ టైం కూడా తీసుకోదండి, ఎక్కువ టైం లేకుండా రవాణా అయిపోద్ది. మీరేం చేసుకున్నారు మీ ఇళ్ళలో వంటలు ఈరోజు సండే రోజు? ఏమేం చేసుకున్నారు? మేమైతే ఫిష్ కర్రీ చేసాం ఈరోజు. మళ్ళీ ఇది సాయంత్రం చేసుకుంటున్నాం. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వస్తాయి. ఇలా ఎంచుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది వంట, ఎక్కువ కష్టం లేకుండా. చేతరాని వాళ్ళ పిల్లలు కూడా జాబులు చేసేవాళ్ళు గబగబా చేసేసుకోవచ్చు. మసాలా అంతా లేకుండా, మసాలా వేయాలి, కర్రీ చేయాలి అవన్నీ లేకుండా అల్లం పేస్టు, పెరుగు, ధనియాల పొడి వేసేసుకొని సరసరా చేసేసుకోవచ్చు. కార్న్ పౌడర్ ఏం లేకపోయినా కానీ ఉత్త ధనియాల పొడి, అల్లం పేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదే ఇట్లాగే చేసుకొని కొంచెం రసం పెట్టుకొని రైస్ వండుకుంటే వాళ్ళకి అయిపోద్ది. లేట్ ఎక్కువ లేకుండా, టైం తీసుకోకుండా గబగబా చేసుకునే వాళ్ళకి. చూస్తున్నారు కదా మా వంట ఎట్లా ఉందో చూసి మాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఒక తడవ ఇలాగే చేసుకొని ట్రై చేయండి మీరు కూడా, ఎట్లా ఉంది వీళ్ళు చేసిన వంట అన్నట్టు మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. అసలు కొంచెం అన్నం వేసుకొని 2 పీసులు పెట్టుకొని తిన్నా కానీ అంత బాగుంటుంది కర్రీ. వీటితోనే మిరియాలు వేసి కూడా పులుసు చేసుకోవచ్చు, చింతపండు పులుసు వేసి. మాకు అంత అవసరం పడలేదని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా వేగిపోయాయో ఈజీగా. మీకు అంతా వంటలు అయిపోయి తినేసి కూడా ఉంటారు. ఈరోజు మాది లేట్ అయిపోయింది ఈరోజు. చూస్తున్నారు కదండి ఉడికేది. చూడండి ఇంతే, ఇదే ఈజీ ప్రాసెస్, పెద్ద కష్టమే కాదు. మా పిల్లలు కూడా అడుగుతుంటారు, మా పెద్ద పాప వాళ్ళు, అందుకు మేము పెట్టి చూపిస్తుంటాను. చూడండి ఇట్లాగేనో చేసుకునేదని. వాళ్ళు వర్క్ మీద వెళ్ళిపోతుంటారు, అన్నీ అడుగుతుంటారు మా పిల్లల ఫ్రెండ్స్ కూడా, అందుకని నేను చేస్తున్నాను. చేసి వాళ్ళు కూడా చూస్తుంటారు. కొంచెం సాల్ట్ జాలిపైన వేసుకోవచ్చు మీరు చూసి, అదేం పెద్ద కష్టం కాదు. చూస్తున్నారు కదండి అయిపోయింది, వచ్చింది. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి వంట, కష్టం లేకుండా. నేను చేసేవన్నీ ఈజీగా అయిపోయాయి, ఎక్కువ కష్టమయ్యి నేను చేయను, ఈజీగా అయిపోయాయి. మా పిల్లలు కూడా ఈజీగా నేర్చుకునే వంటలే, ఖర్చు ఎక్కువ లేకుండా తక్కువ ఖర్చుతో మా పిల్లలు కూడా చేసుకుంటారు, ఎక్కువ ఖర్చు లేకుండా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫ్రై. ఇప్పుడు బాక్స్కి తీసేస్తాను. కొంచెం మిరియాల పొడి చల్లేసుకునేది అంతే. దీంట్లో కొంచెం చపాతీలైనా తినచ్చు, మీరు ఉత్తదైనా తినచ్చు టీలోకి, లేదంటే కొంచెం రైస్ పెట్టుకొని తినేయచ్చు. చూడు కలర్ఫుల్గా ఎలా ఉందో, అంత బాగా చూడండి. ఏదైనా మనం చేసుకునే దాంట్లో ఉంటుందండి, ఏమి అంత బొయ్యబడలే, ఖర్చు చేయబడలే ఎక్కువ. చూడండి సింపుల్ వంట. అయిపోయింది, ఓకే అయిపోతుంది, రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు ఒక బౌల్కి తీసేస్తాను. తీసేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. చూడండి ఎంత అందంగా వచ్చింది కర్రీ. ఎంత అందంగా తక్కువ ఖర్చుతో ఎంత సింపుల్గా వంట చూడండి. ఇట్లా చేసుకోవాలి చేతరాని వాళ్ళు కూడా. అన్నీ ఇన్ని పోసుకొని చేసుకుంటే కదా. కొంచెం మిరియాల పొడి వేసేస్తాం అంతే. లాస్ట్లో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవటం అంతే. చూస్తున్నారు కదా, చూడండి. చూసి ఒక తడవ ట్రై చేయండి మీరు కూడా. చూడు కలర్ఫుల్గా ఎలా వచ్చిందో చూడండి. దాంట్లో అన్నీ సరిపోయి ఉంటాయండి. మనకి ఎట్లా చేత వచ్చినట్టు. చేతరాని వాళ్ళు అయితే కొంచెం ఉప్పు చూసుకోండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. మాకంటే చూడబడలే, మేము కరెక్ట్గా వేసేస్తాం. ఇంత బాగా చేసుకోవచ్చు సింపుల్గా వంటలు. మా పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటా. మా పెద్ద పాప వాళ్ళు కెనడాలో ఉంటారు, వాళ్ళ కోసం సగం చూపిస్తుంటా నేను. రసం అన్నీ పెడతా ఉంటా, వాళ్ళు అడిగితే పెట్టి చూపిస్తుంటా. ఇట్లాగే కర్రీ మా పెద్ద పాప ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తుంటారు. మీరు కూడా చూడండి, చూసి ఒక తడవ ట్రై చేయండి. ఇట్లాగా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. కొంచెం రైస్ వేసుకొని ఇదంతా తినేయచ్చు మనం ఆ రైస్లో. చూసారు కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా అంత సింపుల్ వంట, సింపుల్గా చేసేసాను.